దాదాపు 80 కులాలు కనీసం వార్డు మెంబర్ గారి కులాలు ఉన్నాయి. అనేక నోరు లేని మూగజీవాలు లాంటి మా జాతులు ఉన్నాయి. ఈ బీసీ కులాలని అట్టడుగా వెనకబడి దళితుల కంటే వెనుకబడినటువంటి కులాలని రాజకీయ చైతన్యం తీసుకురావాల్సిన అవసరం లేదా? సామాజిక న్యాయం కల్పించాల్సిన అవసరం లేదా? మేమంతా కూడా మీ స్థాయిలో మేము మేము రాజకీయంగా ముందుకు పోవద్దా? విద్యా ఉద్యోగాల్లో కూడా ఆ మాట ప్రస్తావన చేయట్లేదు. ఆ బిల్లును కూడా తీర్మానం చేసి పంపించినాం. ఎక్కడికక్కడ గందరగోళమైన వాతావరణంలో చర్చ జరపడం కోసం. అంటే ఒక పక్క వరంగల్ ఏం చెప్తా ఉన్నారు, వరంగల్ ఏంది ఈరోజు ఓసీ జేఏసీ పేరుతోటి వరంగల్ రెడ్లు, ఎలమలు, కమ్మలు, బ్రాహ్మణ్స్, వైశ్యాసు, మార్వాడిస్ పేరుతోటి ఓసీ జేఏసీ పెట్టి ఒక పక్క చేస్తా ఉన్నారు. ఇట్లాంటి వాతావరణంలో ఈ 1,00,000 మంది తోటి అని చెప్పి ఈడబ్ల్యూసీ అమలు చేస్తా ఉన్నారు. ఎవడు అడిగిందండి ఈడబ్ల్యూసీ? ఎక్కడ జనతా మందిర్ దగ్గర ఈ అగ్ర కులాలు, ఈ దోపిడి కులాలు ఎక్కడ పోయి ప్రయత్నం చేసినాయి? కాబట్టి ఈ అన్నిటి వాతావరణంలో జరుగుతున్నటువంటి కుట్ర ఏదైతుందో బీసీలని అన్ని రకాలుగా ఇబ్బంది పాలు చేసేటువంటిది ఉంది. కాబట్టి మేము ఈరోజు బీసీ పొలిటికల్ ఫ్రంట్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం. బస్ యాత్ర పేరుతోటి కూడా బీసీలను చైతన్యపరుస్తాం. అవసరం అనుకుంటే దీన్ని రాజకీయ రూపాన్ని కూడా తీసుకుపోయేంత వరకు కూడా నిష్క్రమించమని చెప్పి తెలియజేస్తాం.